రే పిల్లలు, మీకోసం పండగకి కొత్త బట్టలు తీసుకుని వచ్చాను రా. తెచ్చారా అండి? హారిక, ఇది నీకు నాన్న. థ్యాంక్ యూ మావయ్య. సుమయ్య, ఇది నీకు తల్లి. చాలా బాగుంది అంకుల్. నా బంగారు తల్లి హనీకి. అచ్చుతా, నేను బయటికి వెళ్ళేసి వస్తా. సరేనండి. బాయ్ నాన్న. ఏమి మీ నాన్న అంతగా కొత్త బట్టలు తెస్తే కనీసం బాగున్నాయి నాన్న అని కూడా అనలేదు? మొహమ్మద్ అంతా మార్చుకున్నావు. నాకు నచ్చలేదు. నాతో పాటు దానికి కూడా బట్టలు తేవడం ఏంటి మా? తెస్తే తప్పేంటి? అది కూడా నీలాంటి పిల్లే కదా. అంటే అనాథ పిల్ల నేను ఒకటేనా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాతో సమానంగా పోలుస్తారా? అందుకని మా మీద వచ్చిన కొత్త బట్టలు అలా విసిరి పారేస్తావా? నువ్వు నోరు మూసుకో హారిక. ఎక్కువ మాట్లాడినా అనుకో నీ కొత్త బట్టలు చింపేస్తా. ఏంటి నోటికి అద్దు ఆపలేకుండా మాట్లాడుతున్నావు? నిన్ను ఇక్కడ కాదే హాస్టల్ వేసేలే. ఈ అనాథ పిల్ల వచ్చినప్పటి నుంచి కన్న కూతురు మీద ప్రేమ దిగిపోయింది. ఆఖరి కుట్టడం కూర్చేశారు. ఏ సుమయ్య, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే. ఉన్నా అంటే ఏదో ఒక రోజు నేను చంపేస్తా. మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారో తెలిస్తే వెళ్ళిపోతారే అని. దీనికి ఎంత చెప్పినా బుద్ధి లేదు, అర్థం కాదు. నువ్వు రా సుమయ్య.